ప్రీవియస్‌గా మీ ఫిలిం చాలా మీరు పబ్లిక్‌లో కలిపి చూసారు 'సుదర్శన్‌లో.' అవునండి. సో, ఆ సినిమా తర్వాతలా ఒక 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అవును. ఈ గ్యాప్‌లో ఇంకేం స్క్రిప్ట్‌లు మీకు దొరకలేదా? లేదంటే మీరే కావాలని రిజెక్ట్ చేసారా? అలా ఏం లేదండి. నేనేం వెయిట్ చేయలేదు, వెతకలేదు. ఎప్పుడైతే ఇమ్మీడియేట్‌గా అది అయిన వెంటనే ఈ డిస్కషన్ స్టార్ట్ అయిందో ఐ థింక్ ఆల్ ఎనర్జీస్ దీని మీదకెళ్ళిపోయాయి. మధ్యలో అడుగుతూ ఉంటారు ఏదంటే సో, ఏదైనా ఏప్రిల్ 11 తర్వాత అని అనుకున్నాను నేను. బికాజ్ ఏదైనా సరే ఏప్రిల్ 11 తర్వాత. అంటే స్మాల్ స్క్రీన్‌లో చూసిన ఆడియన్స్ అందరూ బిగ్ స్క్రీన్‌కి టికెట్ కొనుక్కొని రారు. ఎందుకంటే ఒక డిష్ చార్జ్ ఒక ₹150 ఉంటే ఇక్కడ ఒక టికెట్ చార్జే ₹150 ఉంటది. వెన్ కంపేర్ టు స్మాల్. ఆ 150తో అందరూ ఫ్యామిలీ అంతా చూస్తారు. అండ్ వాళ్ళంతా మిమ్మల్ని బాగా చూసి ఎంటర్‌టైన్ అవుతారు. స్ట్రెస్‌ని రిలీఫ్ చేసుకుంటారు. అదే రేంజ్‌లో బిగ్ స్క్రీన్‌లో గూడా మీరు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నారా? లేదంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండబోతుందా? అంటే ఇంకేదైనా కొత్తదనం ఏమైనా చూపించబోతున్నారా? అదే సార్. డెఫినెట్‌లీ మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. సో, వాళ్ళని ఎంటర్‌టైన్ చేయడానికి వాళ్ళ టికెట్ వర్త్ ఫ్యామిలీతో వచ్చి సమ్మర్ హాలిడేస్‌లో వన్ ఆఫ్ ది ఔటింగ్ కింద మా సినిమా. ఇది అంటే సమ్మర్ హాలిడేస్‌లో ఓ రోజు షాపింగ్‌కెళ్తారు, ఓ రోజు సినిమాకెళ్తారు, ఓ రోజు ఊరెళ్తారు బయలుదేరి సమ్మర్ హాలిడేస్. సో, సినిమాకంటూ వస్తే ఫ్యామిలీ అందరూ ఈ సమ్మర్‌లో ఏప్రిల్ 11 వరకైతే మాదే అంటే ఫ్యామిలీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో, అంటే మీరు వస్తారా? థియేటర్‌కొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూస్తారా అని అడుగుతున్నారు. ఏమో సార్ వి నెవర్ నో. అది ఈ సినిమాతో కూడా మొదలవుతుందేమో. డెఫినెట్‌లీ ఆ నమ్మకం మేము ఇస్తున్నాము. ఆ నమ్మకం మాకు ఆడియన్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాం. Yes. యాహ్! సో నితిన్ గారు అండ్ భరత్ గారు హాయ్ సార్, దిస్ ఇస్ సువర్ణ ఫ్రమ్ సుమన్ టీవీ సార్. సో యాక్చువల్లీ ఒక 10 ఇయర్స్ నుంచి అంటే స్మాల్ స్క్రీన్లో ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, లేదంటే చాలామంది మాలాంటి జనరేషన్ చాలామంది కూడా ఎంటర్టైన్మెంట్ ఏంటంటే షోస్ అని ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఇది ఎవరి షో అంటే నితిన్ భరత్ అనే ట్యాగ్ లైన్ అయితే ఖచ్చితంగా తెచ్చుకున్నారు. బట్ 70mm ఏంటంటే ఇంకొంచెం బాగా ఎంటర్టైన్ చేస్తే అక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి మీరు ప్రామిసింగ్ ట్రైలర్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఇప్పటివరకు మిమ్మల్ని ఫాలో అవుతున్న ఎంతోమంది ఆడియన్స్ అని చెప్పొచ్చు అన్కండిషనల్ లవ్కి. సో ఈ ఏప్రిల్ 11న మీ ఫాలోవర్స్కి అన్కండిషనల్ లవ్ ఇచ్చే వాళ్ళకి ఈ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మీరు ఇచ్చే ప్రామిసింగ్ ఏంటి సార్? బోత్ ఆఫ్ యూ ఆన్సర్ చేయాలి. ఇప్పటివరకు మా షో చూసి ఎలాగైతే ఎంజాయ్ చేశారో, థియేటర్కి వస్తే ఇట్స్ డిఫరెంట్ ఫీల్ అండి. అంటే షో ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, థియేటర్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ షోస్లో ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు, థియేటర్ కూడా డిసప్పాయింట్ చేయమండి. అది 100% చెప్తున్నాను. భరత్ సార్. యాక్చువల్‌గా అయితే పాపం వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు. మేము వాళ్ళని థియేటర్ దాకా తీసుకెళ్తున్నాం. ఓకే. అండ్ ఫ్యూచర్ కూడా ఇద్దరు కాంబినేషన్గానే చేస్తారా? అయితే విడివిడిగా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బేసిక్‌గా మేము కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అండి. ఓకే. అంటే ఫ్యూచర్లో కూడా ఇద్దరు కలిసే చేస్తారు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా. Yeah. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ట్రైలర్ చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ మ్యామ్. Thank you అండ్ అండి. కమింగ్ టు యూ సార్, ప్రదీప్ మాచిరాజ్ గారు. మేడం. సో మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు, అందరు యాక్టర్స్ని కలిసేటప్పుడు మేము మిమ్మల్ని కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో చూసి ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయడం బాగుంది అని చాలా ఇయర్స్ నుంచి చెప్పారు మీరు హోస్టింగ్ చేసినప్పుడు. సో ఇట్స్ లైక్ ఫ్యాన్ మూమెంట్ అనుకోవచ్చు. నేను కూడా మీరు ఆర్జేలో చేస్తున్నప్పుడు, షోస్ చూస్తున్నప్పుడు అండ్ టీవీలో చూస్తున్నప్పటి నుంచి అండ్ సిల్వర్ స్క్రీన్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం యాక్చువల్లీ. అండ్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అన్నారు, మేము ఇప్పటివరకు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం సార్. సో గ్యాప్ అయితే మీరు తీసుకుంటున్నారు, గ్యాప్ టీ షర్ట్స్ వేసుకొచ్చి. బట్ ఎంత గ్యాప్తో వచ్చినా కూడా మేము లవ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. సో సినిమా అంటే మీకు ఎంత పిచ్చో మాకు జర్నీ చూస్తుంటే తెలుస్తుంటుంది. రీసెంట్గా సుమాక ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది. సో ఇంకా క్వశ్చన్స్ అడడానికి లేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ సినిమా ఒక శుక్రవారం థియేటర్లోకి వస్తుందంటే ఖచ్చితంగా నిద్ర పట్టదు. సో 30 రోజుల్లో ప్రేమించడంలో కూడా ఖచ్చితంగా మీకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ మదర్ అండ్ ఫాదర్తో కలిసి చూశారు. అండ్ ఇప్పుడు కూడా నెక్స్ట్ 11న ఫస్ట్ షో పడినప్పుడు ప్రదీప్ ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్? ఐ థింక్ దట్ 2 అవర్స్ ఆఫ్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్లో అందరూ ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక ఇమాజినేషన్ ఈ 2 ఏళ్ళు ఊహించుకుంటూ ఉన్నాం మేమంతా. అంటే మాకు కళ్ళు మూసుకుని ఏమైనా ఆలోచిస్తున్నా థియేటర్లో అందరూ ఇలా నవ్వుతూ ఉంటారు, ఈ సీన్కి నవ్వుతారేమో ఇది. సో దాంతోనే లివ్ అయ్యాము ఈ 2 ఇయర్స్. మాకు ఇంకేం తెలీదు, అసలు బయట ప్రపంచానికి ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఏం తెలీదు. సో మేమంతా చాలా డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నాము. మేము తీసుకున్న డెసిషన్స్ కరెక్టేనా, మేము అనుకున్న ఎంటర్టైన్మెంట్ వచ్చిందా. సో ఏప్రిల్ 11 మా వాళ్ళు చేసిన ఒక విజువల్ వండర్, అది ఎంటర్టైనింగ్ వండర్, అది ఒక మంచి చందమామ కథ. సో దాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటే అది చూసి ఎంజాయ్ చేయాలని మేము వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్లీ యూఆర్ వెయిటింగ్. లాస్ట్ 2 Pradeep. questions please. Yeah. ప్రదీప్, మీ ఫస్ట్ ఫిలింకి ఆ నీలి నీలి ఆకాశం అనే సాంగ్ బిగ్గెస్ట్ యూఎస్పీ, అంటే Yes, sir. థియేటర్స్కి ఆడియన్స్ని ట్రాక్ చేసిన సాంగ్ అది. సో ఈ సినిమాకి ఆ యూఎస్పీ ఏంటి అనుకుంటున్నారు?
ఐ థింక్ సార్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఫర్ దిస్ ఐ థింక్ ద వే ద కథ నెరేట్ చేసే విధానం కానీ, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి. అండ్ వాళ్ళని ఆ క్యారెక్టర్స్లో ఇంతకుముందు చూసుంటామో లేదో నాకు తెలియదు. బట్ అలాంటి ఒక లొకేషన్, అలాంటి ఒక ఊరిని తీసుకొచ్చి మేము కథ చెప్పాలి అని అనుకున్నాము. సో ఐ థింక్ ఈసారి మా సినిమా కథే మా యూఎస్పి. సో థియేటర్కి వచ్చిన వాళ్ళు అయితే గ్యారంటీ డిసప్పాయింట్ అయితే అవ్వరు. నితిన్, సో బేసిక్గా ఒక సినిమా ప్రమోట్ చేయడం అనేది చాలా క్రూషియల్. అంటే సినిమా జనాల్లోకి వెళ్ళడం అనేది. Yes. అంటే ఈ సినిమా కొంచెం అంటే కరెక్ట్గా ఒక 10 days ముందు ట్రైలర్ రిలీజ్ చేసి ఆ 10 days ఈ 10 days సరిపోతాయి అనుకుంటున్నారా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళడానికి? రీసెంట్గా వచ్చిన రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్ అన్నిటిని ఒకసారి మేము కరెక్ట్గా, బికాస్ దిస్ ఇస్ వెరీ ఫస్ట్ ఫిలిం ఫర్ అస్, సో వీఆర్ ఆల్సో ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఇంతకు ముందు ఉన్న మనం ఏంటంటే టెస్ట్ మనీ అంటాం కదా, సో లాస్ట్ కొన్ని సినిమాలు చూసాము, అంటే మా కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తే ఎలా వచ్చారు ఏంటి అని. సో వాటి ప్రకారంగానే మేము ప్లాన్ చేసుకొని చేస్తుంది అండి మీరు. యా, దట్స్ ఇట్. అంటే ఇప్పుడున్న ట్రాఫిక్ అండి, ఇప్పుడున్న అంటే చాలా టాపిక్స్ ఉన్నాయి చుట్టూరా. సో ఇదివరకు అంటే 4-5 years బ్యాక్ విషయం అంటే ఒక సినిమా గురించి చెప్పామంటే ఈజీగా రీచ్ అవుట్ అయిపోయేది, వెళ్ళిపోయి. ఇప్పుడు ఇవాళ చెప్పిన విషయం రేపు మార్నింగ్కి మళ్ళీ వేరే బ్రేకింగ్ న్యూస్, వేరే విషయాలు ఉన్నాయి. సో వాళ్ళు ప్లాన్ చేసిందని కాదండి, అన్నీ కుదిరి మేము ట్రైలర్ని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి మాకు ఈ డేట్ కుదిరింది సార్. ఎస్, అవునండి, అన్ని సినిమాలు ఉన్నాయి. నితిన్ భరత్ సార్, అంటే యు ఆర్ ద బెస్ట్ పీపుల్ టు ఫైండ్ ద హిడెన్ జెమ్స్. అంటే అప్పటి వరకు డాన్సర్స్గా ఉన్న వాళ్ళు ఒకసారి కొరియోగ్రాఫర్స్గా ఇంట్రడ్యూస్ చేశారు, టీంలో మెంబర్గా ఉన్న వాళ్ళు ఒకసారి టీం లీడర్ చేశారు. సో ఇలాంటి చాలా చేస్తున్న మీరు, వాళ్ళు మీకన్నా ముందే వచ్చి కొంచెం స్టేజ్ మీద కానీ 70mm మీద కానీ కనబడిన రోజులు కూడా ఉన్నాయి. Yes. బట్ ఈ లూప్లో ఉండిపోయి మీరు రావడానికి ఎంత టైం పట్టిందా? అట్లేం లేదు సార్, వీఆర్ బీన్ ఎంజాయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. సో మేము ఆ పని అంటే అన్ని ఇయర్స్గా చేసాం కాబట్టి ఇంతమంది బయటకు వచ్చారు సార్. సో మేము ఫస్ట్ ఇయర్ చూసేసి అదే ఇది బాగుంది కదా అని మనం ఇక్కడికి వచ్చి ఉంటే పాపం అక్కడ ఎంతమంది వచ్చేవాళ్ళు అవునో కాదో నాకు తెలియదు. బట్ మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ గెటప్ శ్రీను గారు, స్టార్టింగ్ ఫ్రమ్ సత్య గారు, వి ఆల్ స్టార్టెడ్ అవర్ కెరియర్స్ టుగెదర్. సో దట్స్ బీన్ అ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ అందరం కలిసి ట్రావెల్ చేసాం కాబట్టి వీ నో ఈచ్ అదర్, సో వీ హెల్ప్డ్ ఈచ్ అదర్ టు బ్రింగ్ ఇన్ దిస్ అండి. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు సార్, సార్, ఈ టైటిల్కి తగ్గట్టే ఏమైనా పవన్ కళ్యాణ్ సాంగ్స్ కానీ ఏదైనా సీన్స్ రీక్రియేట్ ఏమైనా ఉంటుందా మూవీస్? లేదు సార్, లేదు అస్సలు. టైటిల్ వరకే సార్, ఎందుకంటే ఆ టైటిల్ కూడా కథకి యాప్ట్ కాబట్టి. అండ్ కొన్ని అద్భుతాలను టచ్ చేయకూడదు సార్, అవి అలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సరే, వన్ లాస్ట్. ఎస్, ప్రదీప్ గారు ఇక్కడ. హాయ్ సార్, దిస్ ఇస్ ఉమా. సో మీరు చెప్పారు ఫ్రెండ్స్ అందరూ కలిసి అమౌంట్ ఫండ్లా చేసామని. సో దీంట్లో మీ షేర్ ఎక్కువ తక్కువ, ఎంత షేర్ ఉంది? అసలు ఇంకా hero కదా ఇంకా ఏం మీరు. లేదండి. అరే లేదు, ఇట్ ఈస్ అందరూ అనుకుని చేసిన సినిమా అండి. వీ నెవర్ లుక్ బ్యాక్ ఎట్లా ఏంటి ఇది అని. ఆ ప్రోడక్ట్ని ఫినిష్ చేయడానికి అందరం కొత్త వాళ్ళం ఈ దీంట్లో, అందరం ఎవ్రీబడి వాళ్ళ ఎఫర్ట్స్, కొంతమంది అట్లా అందరూ చేశారు. ఎప్పుడైతే నా టీం ఇలా ఉన్నారు అని మా టీంకి తెలిసిందో, దే వర్ ఆల్సో వెరీ సపోర్టివ్. అరే చేద్దాము అందరం కలిసి అని. సో వీ మేడ్ ఇట్ దట్ మ్యాజిక్ అండ్ అది వర్కౌట్ అయింది. ఇంతమంది కొత్త వాళ్ళని కలిసి చేశాం కాబట్టి అంత సీనియర్స్ అయిన మా మైత్రి సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఈ సినిమాని చూడడం అండ్ వాళ్ళకి చాలా బాగా నచ్చడం. సో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతోంది, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి.